నిక్కబడుస్తాయి. అటువంటి ఒక పాట ఇది. తెలంగాణ క్రాంతి అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, తెల్లవారుజామున ఒకటేసారి సడన్గా అందశ్రీ లేడు అనేటువంటి వార్తని తెలంగాణ ప్రజానికం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన పాట నిత్యం ప్రతి కార్యక్రమంలో కూడా మనం తెలంగాణ ఉద్యమ సమయంలో కానివ్వండి, ఇప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో కానివ్వండి ఎక్కడైనా కూడా వినిపించేది. ఇప్పుడు అధికారిక గీతం కూడా అయింది. సో ఆయన లేరు అనేటువంటి వార్త ఎలా చూస్తున్నారు? మీతో పాటు అనేక ఉద్యమాల్లో కలిసి నడిచారు ఇద్దరు, చాలా సందర్భాల్లో నీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిది, ఏం చెప్తారు? తెలంగాణ బతికున్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ బతికే ఉంటాడు. వాస్తవంగా ఒక శిఖరం తెలంగాణలో ఇవాళ మూగబోయిందని చెప్పొచ్చు. ఆయన చరిత్ర, ఆయన పాట, నోట్ల నాలుకల మీద పాడని వాళ్ళు తెలంగాణలో అసలు ఎవరు లేరు, ఒక్కరు కూడా ఉండరు. చిన్న నుంచి ముసలయ్యే వరకు చాలా ఉద్యమాలలో వాస్తవం కూడా తనతోని నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఏదున్నా కానీ ఉన్నట్టు మాట్లాడేటువంటి స్వభావం. ఒక మాయమైపోయిండు అందశ్రీ అన్న, మాయమైపోయిండు. తెలంగాణ గుండెలో మాలాంటి గుండెలలో ఎల్లప్పుడూ ఉంటాడు. నిజంగా ఇది అంటే షాకింగ్ న్యూస్. యాక్చువల్ చాలా సందర్భాలలో ఒక స్ఫూర్తిని నింపినటువంటి అద్భుతమైన, విభిన్న స్థాయిలో అంటే నేచర్ మీద కావచ్చు, తెలంగాణ ఒకటే అంశం ఒకటే కాదు, దేవతల మీద కావచ్చు, అసలు అన్ని రంగాలలో పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో అని అంటే వాటి మీద అంటే ఎట్లొచ్చినాయి సృష్టి మీద కావచ్చు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని. అట్లా అంటే ఏది దైవాన్ని కూడా ఎట్లా కేవలం విగ్రహాలే కాదు, అన్ని మనం చేసుకున్నదే అని చెప్పని. తర్వాత ఈవెన్ భగవంతుని కొలిసే దాని దగ్గర కూడా మనిషి అసలు ఎట్లా డిట్యూరేట్ అయిపోయిండు, మనిషి దగ్గర ఉన్నటువంటి సుగుణాలు సులక్షణాలు ఉండాల్సిన. పృథ్వీరాజ్ గారు, ఆయన గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు కానివ్వండి, ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో కూడా కానివ్వండి. సో ఎప్పుడు కూడా ఆయన అన్ఫిట్ అనిపించలేదు. అంటే ఎప్పుడు ఫిట్గా ఉండేవాడు. ఆయనకి ఎప్పుడు అటువంటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండేది ఏం లేదు. అసలు ఉన్న పలంగా ఎవరు ఊహించలేదు. ఎలా జరిగింది? మీరు లాస్ట్గా ఎప్పుడు కలిసారా ఆయన్ని? నేను నైట్ కలవలే. యాక్చువల్ గా ఈ మధ్యలోనే కలవలేదు. నాకు యాక్చువల్ గా మేము కలిసేది ఉంటే యూనివర్సిటీలోనే ఎక్కువ కలుస్తుంటాడు మాకు. ఎందుకంటే వాకింగ్ వస్తాడు, రెగ్యులర్ గా వాక్ చేస్తాడు, చాలా రెగ్యులర్ గా. అక్కడనే ఎక్కువ టైం అక్కడనే స్పెండ్ చేస్తా ఉండే. ఈ మధ్యలో నేను తనని కలవలే, కానీ ఇది డెఫినెట్ గా ఒక బిగ్ లాస్ వ్యక్తిగతంగా కూడా. అంటే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండేవి ఆయనకి? మీకున్నటువంటి ఎప్పుడైతే ఏం చెప్పలేదు, ఎప్పుడైతే అతనైతే ఎప్పుడు అనలేదు, అనారోగ్యంగా ఉన్నట్టు కూడా ఎప్పుడు అనలేదు. ఇప్పుడు కలిసినా కానీ తన కలయికతో ఏదో ఒకటి మాటలు ఏదైనా షేర్ చేసుకున్నాడు తప్ప పెద్ద ఎప్పుడు అనారోగ్యంగా అనిపించలేదు తన. నాకైతే ఫిట్ ఉండేది, ఏం పెద్ద ఫ్యాట్ ఉన్నట్టు అట్లా కూడా ఏం లేదు. ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా చెప్పలేదు. నాతోనైతే షేర్ చేసినట్టు కాదు. అనేక పాటలు పాడిర్రు. కాకపోతే ఆయన పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పాట జై జై హే తెలంగాణ. సో గతంలో ఇందాక చెప్పినట్టుగా మీ నాన్న సత్యనారాయణ గారితో కూడా ఆయన దగ్గరికి, సత్యనారాయణ గారు చాలా సీనియర్, ఆయన దగ్గరికి వచ్చి ఈయన ఉండేది అక్కడ మాట్లాడేది, వాళ్ళిద్దరి మధ్య సాహిత్యాన్ని పంచుకునేవారు, వాళ్ళు మాట్లాడుకునేవారు. సో మీకున్నటువంటి ఆయనతో సన్నిహిత్యం చాలా రోజుల క్రితం. ఎందుకంటే మీ నాన్న దగ్గరికి వచ్చేవారంటే అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఆయన పేరు చెప్పగానే ఏ పాట గుర్తుకొస్తుంది? మీరు కూడా ఒక మంచి సింగర్, మీరు ఏదైనా 4 లైన్లు పాడగలుగుతారా? డెఫినెట్ గా అందశ్రీ అన్నకు అంతకన్నా గొప్ప నివాళి. నాకు ఒక 4-5 సాంగ్స్ నాకు బాగా ఇష్టమని ఆయనతో. ఏంటంటే నేను ఒకనొక సందర్భంలో అసలు అన్నిటికన్నా ఏంటంటే యావత్ తెలంగాణ ఇష్టపడేటువంటి పాట జై జయ తెలంగాణ. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. అసలు అది పాడుతుంటేనే
రోమాలు లింకపొడిచేటువంటి సాహిత్యం తనది. నాకు అందశ్రీ అన్నకు అదే తన నుంచి చెప్పిందంటే ఒకనొక సందర్భంలో 2003, 2004లో మేము యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు తన అంటే నాకెప్పుడు ఉంటుండే అంటే దేవతల మీద, గ్రామ దేవతల మీద తన కొమ్మ జక్కిత బొమ్మరా అనే పాట రాసింది కదా. అయితే నాకు ఈ మీటింగ్ కు నేను ఇక్కడ ఏదో ఇన్విటేషన్ నేను ఇయ్యలేదు అని, మా పృథ్వీ నన్ను పిలవలేదు, ఇదంతేదో దేవుడు అది ఇదని తిరుగుతా ఉంటాడు అని నేను అన్నా అని ఎవరో చెప్పిందని, దాని తర్వాత ఒక పాట రాసిన అని చెప్పి తను చెప్పిండు. అది కొమ్మ జక్కితే బొమ్మరా అనేది. కొమ్మ జక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏటిదేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామమును కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరు అని. సో అంటే తన చెప్పినటువంటి అంశం దాన్ని గుర్తుకొచ్చి నేను చెప్తున్నా. అట్లే నాకు ఈ పాము పడగపై అయినా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో ఈ పాటలు అంటే ఇక మాయమైపోతున్నాడమ్మా అయితే కొన్ని వందల సార్లు వినుంటాం. మనిషిని ఆవిష్కరించింది ఇప్పుడున్నటువంటి మనిషిని, అన్టచబిలిటీ అంశాలను కావచ్చు అట్లా. సో మా ఫాదర్ తో కూడా బాగా ఆయనకు ఇంటరాక్షన్ ఉండే. నాన్న దగ్గరకు వచ్చేది, మేమే తోపులం అనుకున్నాము. ఆయన వాడు నువ్వు మాకన్నా చాలా పెద్ద, తెలంగాణకు బోనము, తెలంగాణకు బతుకమ్మ, తెలంగాణ బొడ్రాయి, ఇది తెలంగాణ మొత్తం నువ్వు కంప్లీట్ గా ఆవిష్కరించినావు అని ఆన్ రికార్డ్ లో నాన్న గురించి కూడా తన మాట్లాడింది ఉన్నది. మా తరం కన్నా మీరు ముందు తరంలో, మీరు ముందు వరుసలో ఉన్నారు, అసలు తెలంగాణను ఇక మొత్తం కంప్లీట్ ఆవిష్కరించిందని మా నాన్న దగ్గర కూడా బాగా వచ్చేది. నాకు ఇంకా యాక్చువల్గా ఏంటంటే నాకు బాగా చాలా వేదికలలో అన్న నేను కలిసి ప్రయాణం చేసినాము, పోయినాము, జిల్లాలలో కూడా తిరిగినాము, వేదికలు పంచుకున్నాము. తెలంగాణ యాజిటేషన్ అప్పుడు చాలా సందర్భాలలో చాలా మీటింగ్, ఐ థింక్ హండ్రెడ్స్ లో చెప్పొచ్చు అట్లా. పృథ్వీరాజ్ గారు అంటే ఆయన ఇప్పుడు ఆయన గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం, అన్నీ జరిగాయి. బట్ ఇక్కడ ఆయన గురించి నిజంగా ఇప్పుడు ఈ తరం జనరేషన్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో నేను ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో విన్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ, ఆయన ఒక అనాథగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణకి ఒక దిక్సూచి అయ్యేటువంటి ఒక పాటను అందించాడు. తెలంగాణ గీతానికి ఒక కవిగా మారిపోయి తెలంగాణ యావత్ ప్రజానీకం మీరు అంటున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు, ఈ పాట ఉన్నన్ని రోజులు ఆయన మనలో డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆయన ప్రయాణం ఎట్లా జరిగింది? మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేవారు, తర్వాత మీతో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు, ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు, అనేక వేదికలు పంచుకున్నారని చెప్తున్నారు. కాబట్టి ఒక అనాథ నుంచి ప్రారంభమైనటువంటి తన జీవితం ఈ స్థాయికి వచ్చిందని డెఫినెట్గా ఇటువంటి వాళ్ళ తీయాలండి బయోపిక్లో. సో ఏం చెప్తారు మీరు? ఎస్, తన ఉప్పర్ పని చేసిండ్రు, గుర్లగాసిన అన్నాడు, ఉప్పన్ పని చేసిన అన్నాడు, చాలా కిందికెళ్ళి అంటే లైఫ్ అంతా తనది స్ట్రగుల్, అదొక లర్నింగ్. అందశ్రీ అన్న జీవితం ఒక లర్నింగ్ యాక్చువల్ గా. సో జీవితాలు అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు వాస్తవం కూడా ఈ జీవితాలు చాలా స్ఫూర్తిదాయకం, జనాలకు కావచ్చు, యువతరానికి కావచ్చు. అది ప్రాపర్ గా కంప్లీట్ గా ఆయన ఏ స్థాయి నుంచి ఎక్కడికి పోయిండు, అసలు చదువుకోలేదు తన తర్వాత దాంట్లో తన సాహిత్యం మీద ఇంత పట్టొచ్చుడు. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా ఈ ప్రపంచం మీద, నదుల మీద రాస్తున్నా అని చెప్పి నైల్ దగ్గర కూడా పోయినా అని చెప్పిండు. మరి అది కంప్లీట్ అయిందో కాలేదో తెలియదు. ఒకవేళ అది కంప్లీట్ కాకుంటే మాత్రం అది ఇంకా నాకు ఐడియా లేదు క్లియర్ గా. అది అయిపోతున్నది అని అన్నారు. అది సో వాస్తవం కూడా ఏదో ఉన్న కుటుంబాలు అటువంటి దాంట్లోకి వెళ్ళి వచ్చి బాగా నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళు డిఫరెంట్. బతుకు పోరాటంలో స్ట్రగుల్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు డెఫినెట్ గా డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో ఒక పెద్ద ఎగ్జాంపుల్ గా అందశ్రీ అన్న లైఫ్ తీసుకోవచ్చు. ఎట్లా ఎంత సింపుల్ గా వచ్చి సమాజాన్ని ఎట్లా స్టడీ చేసిండు, మనిషిని ఎట్లా స్టడీ చేసిండు, మనిషి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను, నేచర్ని ఎట్లా స్టడీ చేసిండు, దాన్ని తన స్థలం పెట్టి గలంతో ఎట్లా జన సమాజాన్ని ప్రభావితం చేసేట్టుగా వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని ఎట్లా తీసుకురాగిళ్ళంటే. పృథ్వీరాజ్ గారు, అందశ్రీ ఎల్లయ్యగా ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీగా ఎలా మారాడు? హార్డ్ వర్క్ తోటి సమాజాన్ని చదివిండు కాబట్టే తనకు అంటే ఆ లైన్ వచ్చింది తనకు కంప్లీట్ గా. అంటే చాలా సందర్భాలలో జీవితం మీద అసలు యాక్చువల్ గా ఏదో విరక్తి ఉన్నట్టుగానే మాట్లాడుతుండేది. అంటే తనకు జరిగిన అన్ని కూడా, తనకు స్టార్టింగ్ నుంచి జరిగిన అన్ని కూడా ఎక్కడో దగ్గర సాటిస్ఫైడ్ లైఫ్ లెక్కనైతే ఎక్కడ అనిపించలేదు. ఎప్పుడు అవమానాలు,
ఈ సగులకెళ్ళి పుట్టుకొచ్చినాడు, ఏదో భూమిలో ఇత్తనం వేస్తే తన్నుకొని బయటకు వచ్చినట్టుగానే వచ్చిండు అనేది తప్ప ఇక్కడ కూడా సంతోషంగా లైఫ్ ను గడిపిండు అనేది ఏది లేకుండే, స్ట్రగుల్స్ లకెళ్ళే ఉండే ఆయన మొత్తం. సో ఇట్స్ బిగ్ లాస్ నిజంగానే. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించడంలో చాలా కీలక పాత్ర అసలు ఆయనే మొత్తం రాశారు. గత 10 ఏళ్ల పాటుగా అనేక సందర్భాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆయన. సో ఇప్పుడు ఫైనల్గా తన గీతాన్ని రాష్ట్రం అధికారికంగా తీసుకున్న తర్వాత తన ఒపీనియన్ ఎలా ఉండేది ఎప్పుడైనా పంచుకున్నారు ఆయన? కొంచెము అంటే ఇక నేను ఈ సందర్భంలో అనాలనేది నాకు తెలియదు, కానీ నాకు వ్యక్తిగతంగా అంటే ఈ పాటను కీరవాణితో చేయించడం, ఒక ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళతో చేయించడం అనేది నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేకుండే నేను దాన్ని ప్రొటెస్ట్ కూడా చేసిన. అది ఇవాళకి కూడా నేను స్టాండ్ బై మై స్టేట్మెంట్. సో అదొక్కటి ఒక్క దగ్గర కొంచెం జర ఉండే. మేబీ ఆయన కూడా ఆయన ఆత్మ కూడా కరెక్టే అని నేను నా అభిప్రాయమే కరెక్ట్ అని అనుకుంటుండే కావచ్చు. అంటే ఎందుకంటే ఉట్టి డప్పుతోటి ఇప్పుడు నేను వాడుతున్న దాన్నంతా మామూలు డప్పు పట్టుకొని పాడితేనే ఒక అద్భుతంగా జనం మొత్తం కదిలిండ్రు. అది ఒక ఆంధ్ర వాళ్ళు మ్యూజిక్ తోటి, ఆంధ్రలో వాటితోటి అది ఆ మ్యూజిక్ తోటి వచ్చుడు అనేది నాకు కూడా ఇష్టం లేకుండా ఆ ఒక్క దగ్గర తప్ప. తనతో నాకు ఇది అద్భుతమైన పర్సనాలిటీ. వ్యక్తిగతంగా కూడా నాకు ఆయనకు మేము చాలా డిస్కషన్ చేస్తుండే, చాలా అంశాల మీద డిస్కషన్ చేస్తుండే. ఎప్పుడు తెలంగాణ పట్ల, తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు తపన తాపత్రయం ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అండి. సో ఇప్పటికి కూడా జయ జయ తెలంగాణ అనేది ఇప్పటికి కూడా నాకు ఆ ట్యూన్ వాడటంతో చేయించడం నాకు నచ్చదు కూడా. కానీ అదే అందరి ఇప్పుడు మీరు వేసింది ఉంది కదా, మీరు వేసింది కదా, అది తన పాడిన దాంట్లోనే ఇట్లా రోమాలు లిక్కపోతే ఉంటుండే ఉన్నది. ఒక్కసారి పృథ్వీరాజ్ గారు మళ్ళీ మీరు అంటున్నట్టుగా ఆయన నోటు వెంట వచ్చినటువంటి ఆ జయ జయ హే తెలంగాణ పాటని మళ్ళొకసారి విందాం ఈసారి, ఇఫ్ పాసిబుల్ ఒకసారి మళ్ళీ సాంగ్ ప్లే చేయండి. తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు. జయ తెలంగాణ జననీ జయ కేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం.